మొత్తానికి తమిళం యాక్టర్ విజయ్ ముఖ్యమంత్రి అయిపోయిండు కదా. అయితారన్నాడు, విమానం తిన్నాడు. కానీ ఇన్ని గానం ట్విస్టులు విజయ్ చేసిన సినిమాలలో కూడా లేకుండే కావచ్చు. గంట గంటకు రాజకీయం ఎట్లా మారిపోయిందోలా, ఎట్లయితేంది మొత్తానికి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. మరి ఫస్ట్ రోజు సెకండ్ రోజు విజయ్ పాలన ఎట్లున్నది, ఏం చేసిండు, సినిమాలో చూపించినట్టే ఒక్క రోజుల్నే అంత మారిపోయిందా? ఏది అరుచుకుందాం పారి. మరి సి జోసెఫ్ విజయ్ ఎనుం நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருள் అమ్మయ్య గీ ఒక్క మాట కోసం ఎంతగానం ఎన్ని తీర్ల తాన్లాడిరు, ఎంత రాజకీయం నడిచింది, ఏంది కథ, ఎట్లయితే పాటు ముఖ్యమంత్రి అయితే అయిపోయిండు. ఇక విజయ్ విమానం దిగేటప్పుడు కూడా సినిమాలలో కదా హీరో చేసినట్టే అనిపించిందోలా. తమిళనాడు చరిత్రలా ఎన్నడు లేని తీర్లా సూటు బూటు వేసుకుని వచ్చి విమానం తిన్నాడు. అది కూడా పేపర్ చూడకుండా చదివిండు. కానీ నడుమిట్టనే గవర్నర్ సార్ ఆపి విమానం గట్ల చెయ్యొద్దు, ఇట్లా చెయ్యాలి అని చెప్పిండు. పాపం విజయ్ కూడా కొత్తనే కదా, రాజకీయంలో అచ్చుడచ్చుడే ముఖ్యమంత్రి అయిపోయే. అందుకే జర సినిమాలు వేసినట్టే వేసిండు అనిపించింది. ఇక ఆటెన్కా ఉపన్యాసం దంచిండు. ఇదివరకు ఉన్నోళ్ళు చక్కగా పాలించలే, నేను అందరినీ మంచిగా చూసుకుంటా, అందరు నావోళ్లే అని ఇట్లా చెప్పుకుంటా పోయిండు. ఇక ఈ పేరంటంలా త్రిషమ్మని అందరూ చూసుకుంటా మురిచిపోయారు కాదు. విజయ్ విమానం దిగి ప్రసంగం ఇస్తుంటే ఆమె కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. అంటే ఆనంద బాష్పాలు అన్నట్టు. ఇక అటెన్క సంతకాలు గింతకాలు చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు విజయ్. ఇక సోమవారం నాడు అసెంబ్లీ కూర్చున్నది. ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిర్రు. అయితే గీ కీర్తన అనే ఎమ్మెల్యే కన్ఫ్యూజ్ అయిపోయిందోల్లా. ఫస్ట్ ఈమెను విమానం దింపియలే. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచినట్టు ఎలక్షన్ ఆఫీసర్లు కాగితం ఇస్తారు కదా, ఇక కాగితం అసెంబ్లీ ఇయ్యలే, అప్పుడే విమానం దినిపిస్తారు. కానీ పాపం ఈమెకు తెలియనట్టున్నది. పక్క పిన్యూస్లో పొట్లం అనుకున్నదో లేకుంటే బొట్టు బిల్లల ప్యాకెటే అనుకున్నదో కానీ ఆ కాగితాన్ని ఇంటనే మర్చిపోయి వచ్చిందట. ఇక ఆఫీసర్లేమో విమానం దినిపియలే. ఇక చాలా సేపటి తర్వాత మళ్ళీ ఇంటికాడికి వెళ్ళి కాగితం తెప్పించుకొని కాగితం ఆఫీసర్ల చేతిలో పెట్టినాక అప్పుడు విమానం తిన్నది. అన్నట్టు ఇక ముఖ్యమంత్రి అయినాక విజయ్ మొన్నటిదాకా సీఎంగా చేసిన స్టాలిన్ ఇంటికి పోయిండు. అలై బలై తీసుకున్నాడు. ఇక జరసేపు వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు నవ్వుకుంటేనే. ఇక అటెన్కా కథ ఎట్లున్నదో చూడాలి. ఇక విజయ్ సీఎం ముచ్చట్లు గట్లు ఉంటే ఇక ఇంకో దిక్కు హీరోయిన్ త్రిషనేమో సోషల్ మీడియాలో ప్రేమ అంటే ఏంటిది, అది ఎంత గొప్పది, ఎంత మంచిది, ఇగో గిసొంటి ప్రేమ వాక్యాలు రాసి పెడుతుందట. ఇక గరాతలన్నీ విజయ్ కోసం అని ఆమె అభిమానులు మురిసి ముప్పందం అవుతుర్రు. ఇక ఒక్కొక్క సీటు కోసం పార్టీలను కలుపుకొని ముఖ్యమంత్రి అయిన విజయ్ పాలన ఎట్లా చేస్తాడో చూడవలసి ఉన్నది.